ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 7 జనవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఎప్పుడూ చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి. ఒకవేళ ఏదైనా తప్పు ఎవరి ద్వారానైనా జరిగితే తండ్రికి రిపోర్ట్ చేయండి. తండ్రి వారిని సావధానపరుస్తారు. ప్రశ్న: బాబా ఏ ఒప్పందాన్ని తీసుకున్నారు? జవాబు: పిల్లల అవగుణాలను తొలగించే ఒప్పందాన్ని ఒక్క తండ్రియే తీసుకున్నారు. పిల్లల్లోని లోపాలను తండ్రి విన్నప్పుడు వాటిని తీసేసేందుకు ప్రీతిగా తెలిపిస్తారు. ఒకవేళ పిల్లలైన మీకు ఎవరిలోనైనా లోపాలు కనిపించినా మీరు మీ చేతుల్లోకి చట్టం తీసుకోకండి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం కూడా తప్పే. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు తండ్రి వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన చక్రవర్తి పదవి తీసుకోవాలని పిల్లలకు తెలుసు. ఇది ఎప్పుడూ మర్చిపోరాదు, కానీ మర్చిపోతారు. మాయ మర్పిస్తుంది. ఒకవేళ మర్చిపోకుంటే చాలా సంతోషంగా ఉండాలి. బాబా చెప్తున్నారు, పిల్లలు ఈ బ్యాచ్ను క్షణక్షణం చూస్తూ ఉండండి. చిత్రాలను కూడా చూస్తూ ఉండండి. నడుస్తూ తిరుగుతూ బ్యాచ్ వైపు చూస్తూ ఉంటే తండ్రి స్మృతి ద్వారా నేను ఇలా అవుతున్నాను అని గుర్తుకు వస్తుంది. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. జ్ఞానం లభించే సమయం ఇదే. తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు రాత్రింబవలు మధురాతి మధురమైన అని అంటూనే ఉంటారు. పిల్లలు మధురమైన తండ్రి అని అనరు. వాస్తవానికి ఇరువురు అనాలి. ఇరువురు మధురమైన వారే కదా, అనంతమైన బాప్తాత. కానీ కొందరు దేహాభిమాన పిల్లలు కేవలం తండ్రిని మధురాతి మధురమని అంటారు. కొంతమంది పిల్లలైతే కోపం వచ్చినప్పుడు బాప్దాదాను కూడా ఏమేమో అనేస్తారు. బాబానన్నా దాదానన్నా ఒక్కటే. అప్పుడప్పుడు బ్రాహ్మణిపై, అప్పుడప్పుడు పరస్పరంలో కోపగించుకుంటూ ఉంటారు. కావున అనంతమైన తండ్రి కూర్చుని పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు. పల్లెల్లో పిల్లలు చాలామంది ఉన్నారు. అందరికీ రాస్తూ ఉంటారు, మీరు కోపం చేసుకుంటున్నారని రిపోర్ట్ వస్తుంది. అనంతమైన తండ్రి దీనిని దేహాభిమానమని అంటారు. తండ్రి పిల్లలందరికీ పిల్లలు ఆత్మాభిమాని భవ అని చెప్తూ ఉంటారు. పిల్లలందరి స్థితి హెచ్చు తగ్గులవుతూ ఉంటుంది. ఇందులో కూడా మాయ ఎవరినైతే సమర్థవంతంగా యోధునిగా భావిస్తుందో వారితోనే యుద్ధం చేస్తుంది. మహావీరుడైన హనుమంతుణ్ణి చూపించారు కదా, అతన్ని కూడా కదిలించేందుకు చాలా ప్రయత్నించింది. ఈ సమయంలోనే అందరినీ పరీక్షిస్తుంది. అందరూ మాయతో ఓడిపోతూ గెలుస్తూ ఉంటారు. యుద్ధంలో స్మృతి విస్మృతి అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరు ఎంతగా స్మృతిలో ఉంటారో, నిరంతరం తండ్రిని స్మృతి చేయాలని ప్రయత్నం చేస్తారో వారు మంచి పదవిని పొందగలరు. తండ్రి పిల్లలను చదివించేందుకు వచ్చారు కనుక చదివిస్తూ ఉంటారు. శ్రీమతాన్ని పాటిస్తూ ఉండాలి. శ్రీమతం అనుసారంగా నడిస్తేనే శ్రేష్ఠులుగా అవుతారు. ఇందులో ఎవరితోనూ సంబంధం చెప్పుకోవలసిన అవసరం లేదు. అలగటం అంటే కోప్పడటం, తప్పులు మొదలైనవి చేస్తే బాబాకు రిపోర్ట్ చేయాలి. స్వయం ఎవరిని ఏమీ అనరాదు. అలా అన్నారు అంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నట్లు అవుతుంది. ప్రభుత్వం చట్టాన్ని చేతిలోకి తీసుకోనివ్వదు. ఎవరైనా గుస్సా కొడితే తిరిగి వారిని కొట్టడం కాదు, రిపోర్ట్ చేస్తే వారిపై కేసు విచారణ నడుస్తుంది. ఇక్కడ కూడా పిల్లలు ఎప్పుడూ నేరుగా ఏమీ అనరాదు. బాబాకు చెప్పండి. అందరినీ సావధానపరిచేవారు ఒక్క బాబానే. బాబా చాలా మధురమైన యుక్తులు తెలుపుతారు. మధురతతో శిక్షణలు ఇస్తారు. దేహాభిమానులుగా అవుతే తమ పదవినే తక్కువ చేసుకుంటారు. నష్టం ఎందుకు చేసుకోవాలి? ఎంత సాధ్యమైతే అంత బాబాను చాలా ప్రీతితో
స్మృతి చేస్తూ ఉండండి. విశ్వచక్రవర్తి పదవిని ఇచ్చే అనంతమైన తండ్రిని చాలా ప్రీతిగా స్మృతి చేయండి. కేవలం దైవీ గుణాలను ధారణ చేయాలి. ఎవరిని నిందించరాదు. దేవతలు ఎవరినైనా నిందిస్తారా? కొంతమంది పిల్లలు నింద చేయకుండా ఉండలేరు. మీరు తండ్రికి చెప్తే తండ్రి చాలా ప్రీతిగా అర్థం చేయిస్తారు. లేకుంటే సమయం వృధా అవుతుంది. నిందించే బదులు తండ్రిని స్మృతి చేస్తే చాలా చాలా లాభం అవుతుంది. ఎవరితోనూ వాద వివాదం చేయకుండా ఉండటం చాలా మంచిది. మేము నూతన ప్రపంచ సామ్రాజ్యాన్ని స్థాపిస్తున్నామని పిల్లల హృదయానికి తెలుసు. ఆంతరికంలో చాలా నశ ఉండాలి. ముఖ్యమైనవి స్మృతి మరియు దైవీ గుణాలు. పిల్లలు చక్రంను స్మృతి చేయనే చేస్తారు. ఇది సహజంగా గుర్తుంటుంది. 84 జన్మల చక్రం కదా. మీకు సృష్టి ఆది మధ్య అంతాలు, దాని గడువు గురించి కూడా తెలుసు. ఇతరులకు కూడా చాలా ప్రీతిగా పరిచయంను ఇవ్వాలి. అనంతమైన తండ్రి మనల్ని విశ్వాధికారులుగా చేస్తున్నారు. రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. వినాశనం కూడా ఎదురుగా నిలిచి ఉంది. ఇది నూతన ప్రపంచం స్థాపించబడే సంగం యుగం. పాత ప్రపంచం సమాప్తమవుతుంది. తండ్రి పిల్లలను సావధానపరుస్తూ ఉంటారు. స్మరించి స్మరించి సుఖాన్ని పొందండి. దేహ కలహ క్లేశములన్నీ నివారించండి. అర్ధకల్పం వరకు తొలగిపోతాయి. తండ్రి సుఖధామాన్ని స్థాపిస్తారు. మాయారావణుడు మళ్ళీ దుఃఖధామాన్ని స్థాపిస్తాడు. ఇది కూడా పిల్లలైన మీరు నెంబర్ వార్ పురుషార్థానుసారం అర్థం చేసుకున్నారు. తండ్రికి పిల్లలపై ఎంత ప్రేమ ఉంటుంది? ప్రారంభం నుండి తండ్రికి ప్రేమ ఉంది. పిల్లలు ఎవరైతే కామచేతిపై కూర్చుని నల్లగా అయ్యారో వారిని తెల్లగా పవిత్రంగా చేసేందుకు వెళ్తానని తండ్రికి తెలుసు. తండ్రి జ్ఞానసాగర్లు. పిల్లలు మెల్లమెల్లగా జ్ఞానం తీసుకుంటారు. మాయ మళ్ళీ మర్పిస్తుంది. సంతోషం కలగనివ్వదు. పిల్లల్లో రాత్రింబవలు ఖుషి పాదరసం మట్టం పెరుగుతూ ఉండాలి. సత్యుగంలో పాదరసం మట్టం పూర్తిగా పెరిగి ఉండేది. ఇప్పుడు మళ్ళీ స్మృతి యాత్ర ద్వారా ఆ మట్టాన్ని పెంచాలి. అది నిదానంగా పెరుగుతుంది. ఓటమి గెలుపు అవుతూ అవుతూ తిరిగి నెంబర్ వార్ పురుషార్థానుసారం కల్పకృతం వలె తమ పదవిని పొందుతారు. పోతే కల్పకల్పము ఎంత సమయం పట్టిందో ఇప్పుడు అంతే సమయం పడుతుంది. కల్పకల్పం పాస్ అయిన వారే ఇప్పుడు కూడా పాస్ అవుతారు. బాప్తాత సాక్షిగా ఉండి పిల్లల స్థితిని చూస్తూ ఉంటారు, తెలిపిస్తూ కూడా ఉంటారు. వెలుపల సేవా కేంద్రాలు మొదలైన వాటిల్లో ఉన్నప్పుడు ఇంతగా రిఫ్రెష్ అవ్వరు. సేవా కేంద్రానికి వచ్చి మళ్ళీ వెలుపలి వాయుమండలంలోకి వెళ్ళిపోతారు. కనుక పిల్లలు రిఫ్రెష్ అయ్యేందుకు ఇక్కడికి వస్తారు. తండ్రి పరివార సమేతంగా అందరికీ ప్రియ స్మృతులను ఇవ్వండి రాస్తారు కూడా. అతడు హద్దులోని తండ్రి, వీరు అనంతమైన తండ్రి. బాబా దాత ఇరువురికి చాలా ప్రీతి ఉంది. ఎందుకంటే కల్పకల్పం ప్రేమపూరితమైన సర్వీస్ చేస్తారు. చాలా ప్రీతిగా చేస్తారు. లోపల దయ కలుగుతుంది. చదువుకోకుంటే లేక మంచిగా నడుచుకోకుంటే, శ్రీమతంను పాటించుకుంటే వీరు తక్కువ పదవిని పొందుకుంటారని వారిపై జాలి కలుగుతుంది. బాబా ఇంకేం చేయగలరు? అక్కడ ఉండటంలో ఇక్కడ ఉండటంలో చాలా వ్యత్యాసం ఉంది. కానీ అందరూ అయితే ఇక్కడే ఉండలేరు. పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు. ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు. ఇది కూడా బాబా తెలిపించారు. ఈ ఆపు సర్వశ్రేష్టమైన తీర్థస్థానము. తండ్రి చెప్తున్నారు, నేను ఇక్కడే వచ్చి పూర్తి సృష్టిని పంచతత్వాల సహితంగా పవిత్రంగా తయారు చేస్తాను. ఎంత సేవ ఉంది! తానే వచ్చి సర్వులకు సద్గతిని ఇచ్చే తండ్రి ఒక్కరే. అది కూడా అనేక సార్లు చేశారు. ఇది తెలిసి కూడా మర్చిపోతారు. అందుకే మాయ చాలా శక్తివంతమైందని బాబా చెప్తారు. అర్థకల్పం దీని రాజ్యం నడుస్తుంది. మాయ ఓడిస్తుంది. తండ్రి మళ్ళీ నిలబెడతారు. బాబా
మేము పడిపోయామని చాలామంది రాస్తారు. మళ్ళీ అలా పడకండి అని తండ్రి తెలిపిస్తారు. అయినా మళ్ళీ క్రింద పడిపోతూ ఉంటారు. క్రింద పడిన తర్వాత మళ్ళీ ఎక్కే ప్రయత్నమే మానేస్తారు. చాలా పెద్ద దెబ్బ తగులుతుంది, అందరికీ తగులుతుంది. మొత్తం ఆధారమంతా చదువుపైనే ఉంది. చదువులో యోగం ఉండనే ఉంది. ఫలానా వారు నన్ను చదివిస్తున్నారు అన్న స్మృతి ఉంటుంది. ఇప్పుడు తండ్రి మనల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు. ఇక్కడ మీరు చాలా రిఫ్రెష్ అవుతారు. ఎవరు మనల్ని నిందిస్తారో వారు మన మిత్రులని గాయనం కూడా ఉంది. భగవాను వాచ, చాలామంది నన్ను నిందిస్తారు, నేను వచ్చి మిత్రునిగా చేసుకుంటాను. ఎంతగా నిందిస్తారు, అందరూ నా పిల్లలేనని నేను భావిస్తాను. వీరిపై నాకు చాలా ప్రీతి ఉంది. నిందించటం మంచిది కాదు. ఈ సమయంలో చాలా హెచ్చరికగా ఉండాలి. భిన్న భిన్న స్థితులు కలిగిన పిల్లలున్నారు. అందరూ పురుషార్థం చేస్తూ ఉంటారు. ఏదైనా తప్పు జరిగినా పురుషార్థం చేసి నిర్దోషులుగా అవ్వాలి. మాయ అందరితో తప్పు చేయిస్తుంది. ఇది మల్ల యుద్ధం కదా. కొన్ని సమయాలలో ఎలాంటి దెబ్బ తగులుతుంది అంటే క్రింద పడిపోతారు. అలా ఓడిపోతే చేసిన సంపాదన అంతా వ్యర్థమైపోతుందని తండ్రి సావధానపరుస్తారు. 5 అంతస్తుల నుండి క్రింద పడతారు. బాబా ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయమని, ఇప్పుడు క్షమించండి అని చెప్తారు. బాబా ఎలా క్షమించగలరు? తండ్రి పురుషార్థం చేయమని చెప్తారు. మాయ చాలా ప్రబలమైందని బాబాకు తెలుసు. చాలామందిని ఓడిస్తుంది. తప్పు తెల్పించి నిర్దోషులుగా తయారు చేయటమే టీచర్ కర్తవ్యము. ఎవరైనా ఒకసారి తప్పు చేస్తే ఎల్లప్పుడూ అలా చేస్తూనే ఉంటారని కాదు. లేదు, మంచి గుణాలు మహిమ చేయబడతాయి. తప్పులను ఎవరూ మహిమ చేయరు. తండ్రి ఒక్కరే అవినాశి వైద్యులు. వారు చికిత్స చేస్తారు. మీరెందుకు మీ చేతుల్లోకి చట్టాన్ని తీసుకుంటారు? ఎవరిలో అయితే క్రోధం యొక్క అంశం ఉంటుందో వారు నిందిస్తూనే ఉంటారు. బాగు చేయటం తండ్రి కర్తవ్యం. మీరు చక్కదిద్దేవారు కాదు కదా. కొందరిలో క్రోధభూతం ఉంది. ఎవరినైనా కూర్చుని నిందిస్తున్నారు అంటే స్వయం చేతుల్లోకి చట్టాన్ని తీసుకోవటం అవుతుంది. దీని ద్వారా వారు సంస్కరింపబడరు, ఇంకా విరుద్ధమైపోతారు, ఉప్పు నీరుగా అయిపోతారు. పిల్లలందరి కొరకు ఒక్క తండ్రి కూర్చుని ఉన్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఎవరినైనా నిందించటం చాలా పెద్ద తప్పు. అందరిలో ఏదో ఒక చెడు ఉండనే ఉంటుంది. ఎవరూ సంపూర్ణులుగా అయితే అవ్వలేదు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క అవగుణం ఉంటుంది. వాటన్నిటినీ తొలగించే కాంట్రాక్ట్ తండ్రి తీసుకున్నారు. ఇది మీ పని కాదు. పిల్లల లోపాలను తండ్రి విన్నప్పుడు వాటిని తొలగించేందుకు ప్రీతితో జ్ఞానం తెలిపిస్తూ ఉంటారు. ఇంకా ఎవరూ సంపూర్ణులు అవ్వలేదు. అందరూ శ్రీమతానుసారం చక్కబడుతున్నారు. సంపూర్ణులుగా అంతిమంలో అవుతారు. ఈ సమయంలో అందరూ పురుషార్థులే. బాబా సదా స్థిరంగా ఉంటారు. పిల్లలకు చాలా ప్రీతిగా శిక్షణ ఇస్తూ ఉంటారు. శిక్షణ ఇవ్వటం తండ్రి కర్తవ్యం. తర్వాత దాని ప్రకారం నడుచుకుంటారో లేదో అది వారి అదృష్టం. పదవి ఎంతో తగ్గిపోతుంది. శ్రీమతంను పాటించని కారణంగా అలా ఏమైనా చేయటం వలన పదవి భ్రష్టులు అయిపోతారు. మేము ఈ తప్పు చేశామని మనసులో లోపల తింటూ ఉంటుంది. మనం చాలా శ్రమ పడవలసి ఉంటుంది. ఎవరిదైనా అవగుణం ఉంటే అది తండ్రికి తెలిపించాలి. అక్కడ ఇక్కడ వినిపించటం దేహాభిమానం. తండ్రిని స్మృతి చేయరు. అవ్యభిచారులుగా అవ్వాలి కదా. ఒకరికే వినిపిస్తే వారు వెంటనే చక్కబడతారు. చక్కదిద్దేవారు ఒక్క తండ్రియే. మిగిలిన వారంతా ఇంకా బాగుపడిన వారే. కానీ మాయ ఎలాంటిది అంటే తల తిప్పేస్తుంది. తండ్రి వచ్చిందే చక్కదిద్ది మనుషులను దేవతలుగా చేసేందుకు. పోతే అడుగడుగులో ఎవరి పేరునైనా చెడగొట్టడం చట్టవిరుద్ధం. మీరు శివబాబాను స్మృతి చేయండి. నిర్ణయం కూడా వారి వద్దనే జరుగుతుంది కదా. కర్మల ఫలం కూడా తండ్రి ఇస్తారు. భలే డ్రామాలో ఉన్న ఎవరో ఒకరి పేరు తీసుకుంటారు కదా. తండ్రి పిల్లలకు అన్ని విషయాలు అర్థం చేయిస్తూ ఉంటారు.
మీరు ఎంత భాగ్యశాలురు, ఎంతమంది అతిథులు వస్తారు, ఎవరి వద్దకు చాలా అతిథులు వస్తారో వారు సంతోషిస్తారు. ఇతను కొడుకే కాదు, అతిథి కూడా. టీచర్ బుద్ధిలో అయితే ఇదే ఉంటుంది. నేను పిల్లలను వీరి వలె సర్వగుణ సంపన్నంగా తయారు చేయాలి. ఈ కాంట్రాక్ట్ డ్రామా ప్లాన్ అనుసారం తండ్రి తీసుకున్నారు. పిల్లలు మురళి కూడా ఎప్పుడూ మిస్ చేయరాదు. మురళి గురించే కదా గాయనం ఉంది. ఒక్క మురళి మిస్ చేసిన స్కూల్కు గైర్హాజరు అయినట్లే. ఇది అనంతమైన తండ్రి స్కూల్. ఇందులో ఒక్కరోజు కూడా మిస్ చేయరాదు. తండ్రి వచ్చి చదివిస్తున్నారు. ప్రపంచంలో ఇది ఎవరికీ తెలియదు. స్వర్గస్థాపన ఎలా జరుగుతుందో కూడా ఎవరికీ తెలియదు. మీకు అన్ని విషయాలు తెలుసు. ఈ చదువు చాలా చాలా సంపాదన చేయిస్తుంది. జన్మజన్మలకు ఈ చదువు ద్వారా ఫలం లభిస్తుంది. వినాశనమంతా మీ చదువుపైనే ఆధారపడి ఉంది. మీ చదువు పూర్తి అవ్వగానే ఈ యుద్ధం ప్రారంభమైపోతుంది. చదువుతూ చదువుతూ తండ్రిని స్మృతి చేస్తూ మార్కులు పూర్తిగా జమ అవ్వగానే పరీక్ష అయిపోతుంది. అప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది. మీ చదువు పూర్తి అవుతూనే యుద్ధం మొదలవుతుంది. ఇది నూతన ప్రపంచం కొరకు పూర్తి నూతన జ్ఞానం. అందుకే పాపం మనుషులు తిక్కమక పడతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎవరి అవగుణంనైనా చూసి వారిని నిందించరాదు. ఇక్కడ అక్కడ వారి అవగుణాలను వినిపించరాదు. మీ మధురతను వదలరాదు. క్రోధానికి వశమై ఎవరితో కూడా పోట్లాడరాదు. సెకండ్ పాయింట్, సర్వులను చక్కదిద్దేవారు ఒక్క తండ్రియే. అందుకే ఒక్క తండ్రికే అంతా వినిపించాలి. అవే బిచారి కావాలి. మురళి ఎప్పుడు మిస్ చేయరాదు. ఈరోజు వరదానము. సదా తోడు యొక్క స్మృతి మరియు సాక్షి స్థితి యొక్క అనుభవం చేసే శివమై శక్తి స్వరూప్ కంబైన్డ్ భవ. ఈ సృష్టిపై పాత్ర ఉన్నంత వరకు ఆత్మ మరియు దేహం కలిసి తోడుగా ఉంటాయో, వేరుగా అవ్వలేవో, అలాగే శివుడు మరియు శక్తి ఇరువురికి అంత గాఢమైన సంబంధం ఉంది. ఎవరైతే సదా శివమై శక్తి స్వరూపంలో స్థితమై నడుస్తారో వారి లగ్నంలో మాయ విఘ్నం వేయలేదు. వారు సదా తండ్రి తోడును మరియు సాక్షి స్థితిని అనుభవం చేస్తారు. ఎవరో సాకారంలో తోడు ఉన్నట్లు అనుభవం అవుతుంది. శ్లోకన్. నిర్విఘ్న మరియు ఏకరస స్థితిని అనుభవం చేసేందుకు ఏకాగ్రత యొక్క అభ్యాసం చేయండి. అవ్యక్త సూచన. ఈ అవ్యక్త మాసంలో బంధన ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. స్వయాన్ని వర్తమాన సమయంలో నేను టీచర్ను, నేను విద్యార్థిని, నేను సేవాదారిని అని భావించుటకు బదులు అమృతవేళ నుండి నేను శ్రేష్టమైన ఆత్మను, పైనుండి వచ్చాను, ఈ పాత ప్రపంచంలో పాత శరీరంలో సేవ కొరకు వచ్చాను అని అభ్యాసం చేయండి. నేను ఆత్మను అనే పాఠాన్ని ఇప్పుడు ఇంకా పక్కా చేసుకోండి. నేను సేవాదారిని అనే పాఠం పక్కాగా ఉంది, కానీ నేను ఆత్మను, సేవాదారిని అనే పాఠాన్ని పక్కా చేసుకుంటే జీవన్ముక్తులుగా అయిపోతారు. అచ్చా, ఓం శాంతి.